హాయ్ ఫ్రెండ్స్, 10th ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ శ్రేణికి సంబంధించిన శ్రేణిలో ఇది 8th వీడియో. ఈ వీడియోలో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లెసన్కి సంబంధించి కలర్ఫుల్ వరల్డ్ పార్ట్ను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంతకన్నా ముందుది హ్యూమన్ ఐ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక ప్రారంభించుకున్నాం. చూడండి, ఈ కలర్ఫుల్ వరల్డ్ టాపిక్లో భాగంగా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజం గుండా లైట్ వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ లైటు ప్రిజంకి ఇలా ఇన్సిడెంట్ అయ్యింది. ఇలా ఇన్సిడెంట్ అయిన లైటు ఇలా రిఫ్రాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇలా రిఫ్రాక్ట్ అయ్యింది. ఎందుకని? యాక్చువల్లీ ప్రిజం లేకుంటే ఎలా వెళ్ళేదంటే ఇలా వెళ్ళేది, ప్రిజం లేకుంటే ఇలా వెళ్ళేది. అయితే ఇది వేరే మీడియం, గ్లాస్ అనే వేరే మీడియం కారణం చేత లైట్ అనేది బెండ్ అయి ట్రావెల్ అయ్యింది. తర్వాత ఇక్కడ మళ్ళీ గ్లాస్ నుంచి ఎయిర్లోకి వెళ్ళడంతో మళ్ళీ బెండ్ అయిందనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, రైట్. చూస్తే ఇది ఇన్సిడెంట్ లైట్. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అనమాట. ఇది సాధారణంగా I1, ఇది I2తో చూపిస్తూ ఉంటాం. ఇది యాక్చువల్లీ వెళ్ళాల్సిన పాత్ ఇలా వెళ్ళకుండా ఇలా వెళ్ళిందనమాట. ఈ రెండింటిని వెనక్కు కలిపితే యాక్చువల్లీ వెళ్ళాల్సిన పాత్, బట్ మొత్తం ప్రాసెస్ జరిగి అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డీవియేషన్, దీన్ని ప్రిజం యాంగిల్ అంటాం. సాధారణంగా 60 degrees ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది ఫేస్ కాబట్టి. రైట్, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఏంటి అని అంటే ఈ డీవియేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మొదటగా ఇన్సిడెంట్ యాంగిల్తో పాటు డీవియేషన్ ఇలా మారుతూ ఉంటుందన్నమాట. అంటే మొదటగా క్రమక్రమంగా డీవియేషన్ అనేది తక్కువ యాంగిల్ ఉన్నప్పుడు డీవియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత యాంగిల్ పెంచే కొద్దీ క్రమంగా తగ్గి మళ్ళీ పెరుగుతుంది. అదనమాట. ఎక్కడైతే మినిమంగా డీవియేషన్ ఉంటుందో దాన్ని మినిమం డీవియేషన్ అంటాం. ఇలా మారుతూ ఉంటుంది. మరియు ఈ మినిమం డీవియేషన్ అనే సిచ్యువేషన్ ఎలాంటప్పుడు ఏర్పడుతుందంటే, ఈ బేస్కి ఈ రిఫ్రాక్టెడ్ లైట్ అనేది ప్యారలల్గా ఉన్నప్పుడు. ఓకే, ఇది ఒక కండిషన్. లేదు, I1 = I2 అయిన సందర్భంలో డీవియేషన్ అనేది మినిమంగా ఉంటుంది. ఇంకా మిగిలిన విషయానికి వస్తే, ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఇది రిఫ్రాక్ట్ అయిన యాంగిల్ R. ఈ మొత్తం ఇది ఎంత ఉంటుంది? ఇది I1కి సమానంగా ఉంటుంది. కాబట్టి I1 - Rకి సమానం అవుతుంది. ఈ పైన పార్ట్, కింద పార్ట్ R, పైనది I1 - R, రెండు కలిపితే Iకి సమానం. అదేవిధంగా ఇక్కడ ఇది R2 అనుకుంటే R1, ఈ పోర్షన్ అనేది I2 - R2కి సమానంగా ఉంటుంది. ఆ విధంగా అన్నమాట. ఓకే, రైట్. ఇవి ఇందులో ముఖ్యమైన అంశాలు. మరి నెక్స్ట్ విషయానికి వస్తే డిస్పర్షన్ ఆఫ్ లైట్. డిస్పర్షన్ అంటే, ఓకే, వైట్ లైట్ అనేది 7 కంపోనెంట్ కలర్స్. వైట్ లైట్ అనేది 7 కంపోనెంట్ కలర్స్ లేదా 7 కలర్స్ యొక్క కాంబినేషన్. ఇది ఎయిర్ మీడియంలో ఉన్నప్పుడు అన్నీ కలిసి ఉంటాయి. ఎప్పుడైతే గ్లాస్ మీడియంలోకి ప్రిజంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవి విడిపోతాయి. ఎందుకంటే ఆ మీడియంలో ఈ 7 కంపోనెంట్స్ కలర్స్ యొక్క స్పీడ్ ఒకేలాగా ఉండదు. కాబట్టి అవి విడిపోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైన అంశాలు ఏంటో మనం గమనిద్దాం. చూడండి, యాక్చువల్లీ లైటు ఈ ప్రిజం లేకుండా ఉంటే ఎలా వెళ్ళి ఉండేది? ఇలా వెళ్ళి ఉండేది. సో అయితే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ డిఫరెన్స్ కారణం చేత విబ్జిఆర్ 7 కంపోనెంట్ కలర్స్ను సాధారణంగా మనము VIBGYOR విబ్జిఆర్ అనమాట. అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇలా మనము డివిజన్ చేస్తాం. అయితే వీటి యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎలా మారుతుంది అనేది మనం గమనిస్తే, స్పీడ్ అనేది వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళే కొద్దీ క్రమంగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెడ్ కలర్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. మనకు ఇంకా వేవ్ లెంత్ పరంగా కనుక గమనిస్తే, వేవ్ లెంత్ అనే దాన్ని లాంబ్డాతో చూపిస్తాం. వేవ్ లెంత్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. స్పీడ్ ఎక్కువగా ఉంది అని అంటే ఆ లైట్కు వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది మరియు డీవియేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ కలర్కి యాక్చువల్లీ వెళ్ళాల్సిన పాత్తో పోలిస్తే రెడ్ కలర్ కాస్త డీవియేషన్ అయితే, బట్ వైలెట్ కలర్ చూడండి చాలా ఎక్కువ డీవియేషన్ అయింది. సో
వైలెట్ కలర్ యొక్క డీవియేషన్ ఎక్కువ, రెడ్ కలర్ యొక్క డీవియేషన్ తక్కువ. ఇక్కడ మనం గమనిస్తే ఓకే, స్పీడ్ పరంగా ఇది స్పీడ్ లేదా వేవ్ లెంత్ పరంగా ఎవరికి వేవ్ లెంత్ ఎక్కువ అంటే రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువ, మిగిలిన వాటికి రిలేటివ్లీ తగ్గుతూ ఉంటుందన్నమాట. మరి డీవియేషన్ పరంగా కానీ గమనిస్తే ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే వేవ్ లెంత్ మరియు స్పీడ్. ఇక్కడ కింద గీసిన గిర్ర అనేది ఏ పరంగా అంటే డీవియేషన్ పరంగా. డీవియేషన్ రెడ్కి తక్కువ, వైలెట్కు చాలా ఎక్కువ డీవియేషన్. మరియు స్పీడ్ ఎక్కువగా ఉంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అని మనము నేర్చుకున్నాం కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్కి ఉన్న రిలేషను, స్పీడ్ ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆ కలర్కి తక్కువగా ఉంటుంది, లేదు స్పీడ్ తక్కువగా ఉంది అంటే ఆ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్పీడ్ అనేది ఇక్కడ ఈ డైరెక్షన్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వైలెట్కి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉంటుంది ప్రిజంలో కాబట్టి. ఓకే, ఇదన్నమాట. రెండు అంశాలు మనం గుర్తుంచుకుంటే ఇట్లా ఈ కింద లైన్ ఎవరెవరినంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మరియు డీవియేషను ఎన్డి, ఇక్కడ లాంబ్డా వి అనే విషయాలను మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా గమనిస్తే చూడండి, రెడ్ లైట్ బెండ్స్ లీస్ట్. రెడ్ లైట్ అనేది తక్కువగా బెండ్ అయిందంటే డీవియేషన్ తక్కువ ఉందని, వైలెట్ అనేది బెండ్స్ మోస్ట్ ఎక్కువగా బెండ్ అయింది అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఇలాంటి ప్రిజంని ఇంకొకటి తెచ్చి ఇక్కడ కానీ ఉంచినాం అనుకోండి, అప్పుడు అది గ్లాస్ లాబ్ లాగా పనిచేసి ఈ ఎఫెక్ట్ వెళ్ళిపోయి వైట్ కలర్లోకి వస్తుంది. ఈ షేప్ ఏదైతే ఉందో ఇది స్ప్లిట్టింగ్కి మోర్ ఛాన్స్ ఇవ్వడం వల్ల 7 కంపోనెంట్స్ కలర్ లాగా విడిపోవడం జరిగింది. ఏదేమైనా డిస్పర్షన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్నే మనము డిస్పర్షన్ అని అంటాం. ఓకే, చూద్దాం ఇక్కడ కొన్ని ప్రశ్నల్ని గమనిద్దాం. ఇదే గ్లాస్ ప్రిజంలో ఏది నిజమో అని అడుగుతున్నారు. గ్రీన్ లైట్ ఈజ్ డిస్పర్స్డ్ మోర్ దాన్ రెడ్ లైట్ అంట. ఓకే, గ్రీన్ లైట్ కన్నా రెడ్ లైట్ ఎక్కువగా డిస్పర్షన్ అవుతుంది అంటే ఎక్కువగా బెండ్ అవుతుంది అనేది. నెక్స్ట్, రెడ్ లైట్ ఈజ్ డిస్పర్స్డ్ మోర్ దాన్ గ్రీన్ కన్నా రెడ్ డిస్పర్షన్ ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే గ్రీన్ లైట్ డిస్పర్స్డ్ మోర్, గ్రీన్ ఎక్కువ డిస్పర్షన్ అవుతుంది అని చెప్తున్నారు, గమనించండి. ఇక్కడ రెడ్ లైట్ డిస్పర్స్డ్ మోర్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్, బోత్ గ్రీన్ అండ్ రెడ్ ఈక్వల్లీ డిస్పర్స్డ్, రెండు కూడా ఈక్వల్గా డిస్పర్స్ అవుతాయి, నన్. మరి సరైన సమాధానం ఏమిటి? ప్రతి క్వశ్చన్ను కొద్దిసేపు పాజ్ పెట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి సరైన సమాధానం ఏంటంటే గ్రీన్ లైట్ డిస్పర్స్డ్ మోర్ అనమాట దాన్ రెడ్ లైట్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ వన్ ఆఫ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కలర్స్ హ్యాజ్ మినిమమ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్? ఓకే, ఏ కలర్కు మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంది అంటున్నారు. ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం. రెడ్, బ్లూ, గ్రీన్, వైలెట్. మరి సరైన సమాధానం ఏంటి? మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఈ డయాగ్రామ్ ఒక్కసారి గమనించండి. ఎవరు మినిమంగా డీవియేషన్ అవుతున్నారు అనేది గమనిస్తే మీకు సరైన సమాధానం లభిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, మరి సరైన సమాధానం ఏంటంటే రెడ్ అనేది మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషను, మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషను వైలెట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ కలర్ ఆఫ్ లైట్ డిక్రీజింగ్ ఆర్డర్ దేర్ వేవ్ లెంత్. వాటి యొక్క వేవ్ లెంత్ పరంగా డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకు అయ్యే క్రమాన్ని గుర్తించమంటున్నారు. రెడ్, బ్లూ, వైలెట్, రెడ్, వైలెట్, బ్లూ, వైలెట్, బ్లూ, రెడ్, వైలెట్, రెడ్, బ్లూ. ఓకే, మరి సరైన సమాధానం ఏంటి అనేది ఒక నిమిషం ఆలోచన చేయండి. ఈ డయాగ్రామ్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ఇది వేవ్ లెంత్ పరంగా ఆర్డర్, ఇది వేవ్ లెంత్ పరంగా ఉన్న ఆర్డర్. గమనించండి, వేవ్ లెంత్ ఎవరికి ఎక్కువ? రెడ్కి ఎక్కువ, సో వైలెట్కి తక్కువ, బ్లూకి. సో ఈ మూడు విషయాలను మనం గుర్తుంచుకొని ఇక్కడ ఒక్కసారి పరిశీలన చేసే ప్రయత్నం చేయండి. ఓకే, రెడ్కి అందరికన్నా ఎక్కువ, తర్వాత బ్లూ, తర్వాత వైలెట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ టాపిక్ని ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనేది ఓకే, సన్లైట్ ఆపోజిట్ కలర్లో వాన పడుతుంది, మన వెనక భాగంలో సన్లైట్ ఉంది, ముందున వాన ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు రెయిన్బో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మరియు మన యాంగిల్ ఆఫ్ విజన్ అనేది 40 to 42 degrees ఉన్న యాంగిల్లో మనకు రెయిన్బో కనిపిస్తుంది. మనకు కనిపించే రెయిన్బో, మన పక్క వాళ్ళకి కనిపించే రెయిన్బో ఒకే వాటర్ డ్రాప్లెట్స్ నుంచి వస్తున్నాయని మనం చెప్పలేమన్నమాట. అవి వేరే, ఇవి వేరేగా ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమేమి జరుగుతుంది అని అంటే
లైట్ అనేది సన్లైట్ అనేది అంటే వైట్ లైట్ అనేది వాటర్ డ్రాప్లెట్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ మీడియం చేంజ్ అవ్వడం వల్ల రిఫ్రాక్షన్ జరుగుతుంది మరియు డిస్పర్షన్ జరుగుతుంది. సో డిస్పర్షన్ అంటే వైట్ లైట్ అనేది 7 కాంపోనెంట్ కలర్స్గా విడిపోవడాన్ని డిస్పర్షన్ అంటాం. ఈ విధంగా విడిపోయింది, గమనించండి, 7 కాంపోనెంట్ కలర్లుగా విడిపోయింది. సో ఈ పోర్షన్లో పార్షియల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో జరిగి లైట్ అనేది ఈ విధంగా మళ్ళీ మీడియం చేంజ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది. సో ఇక్కడ చూసే పర్సన్కి 40 నుంచి 42 డిగ్రీస్ యాంగిల్స్లో మనకు ఆ రెయిన్బో అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ప్రైమరీ రెయిన్బో అయితే పైన రెడ్, కింద దిక్కు వైలెట్ కలర్ అనేటి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఒక్కసారి డిస్పర్షన్ జరుగుతుంది, ఒకసారి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇవన్నీ ప్రాసెస్ జరిగి మనకు లైట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఓకే, ఎనీవే దీని మీద ఉన్న ప్రశ్నలను గమనిస్తే ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్పర్షన్, డిస్పర్షన్కి ఎగ్జాంపుల్ ఏంటి? రెడ్ కలర్ ఆఫ్ సన్ డ్యూరింగ్ ద సన్సెట్ సమయంలో రెడ్ కలర్లో అపియర్ అవ్వడం. నెక్స్ట్ రెయిన్బో. నెక్స్ట్ది బ్లూ కలర్ ఆఫ్ ద స్కై. ఓకే, బ్లూగా స్కై కనిపించడం. నెక్స్ట్ డ్రాప్లెట్స్ ఆన్ ద ప్లాంట్ అనమాట. ఓకే, మరి సరైన సమాధానం ఏంటి అనేది ఆలోచన చేయండి. డిస్పర్షన్కు అంటే 7 వైట్ కలర్ అనేది 7 కలర్స్గా విడిపోవడానికి ఉన్నటువంటి ఛాన్స్ వీటిలో ఎక్కడుంది అంటే కరెక్ట్ ఆన్సర్ రెయిన్బో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్, అసలు స్కాటరింగ్ అంటే ఏంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. స్కాటరింగ్ అంటే చూడండి, వెన్ లైట్ ఇన్సిడెంట్ విత్ పార్టికల్ ఇట్ గెట్ స్కాటర్డ్. ఓకే, పార్టికల్స్ మీద పడినప్పుడు లైట్ అనేది స్కాటర్ అవుతుంది. అసలు స్కాటర్ ఎలాంటప్పుడు అవుతుంది, స్కాటరింగ్ అంటే ఏంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఏదైనా ఒక పార్టికల్ తీసుకుంటే ఉదాహరణకు ఎయిర్లోని వన్ ఆఫ్ ద పార్టికల్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, దీని మీదకు లైట్ అనేది వచ్చినప్పుడు ఈ లైట్ను అబ్జార్బ్ చేసుకొని తిరిగి ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో రీఎమిట్ చేసే ప్రాసెస్ని, అయితే ఈ రీఎమిట్ చేసేటప్పుడు వీటి యొక్క వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ, ఈ ఎమిట్ అయ్యే వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీలో కొంత చేంజ్ ఉండడాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దీన్ని స్ట్రోక్ లైన్స్, యాంటీ స్ట్రోక్ లైన్స్, ఇలా మనకు సివి రామన్ గారు కూడా నోబెల్ ప్రైజ్ పొందారు కదా. ఈయన ఏ లైట్ యొక్క ఫినామినా మీద వర్కౌట్ చేసి పొందడం జరిగిందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకు అబ్జర్వ్ చేసుకుంటా, అయితే అన్ని పార్టికల్స్ అన్ని రకాల లైట్ను అబ్జర్వ్ చేసుకొని రీఎమిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందా అంటే జరగదు. మరి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఆ పార్టికల్ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఈ వచ్చే లైట్ యొక్క వేవ్ లెంత్కు పోల్చదగిన విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ స్కాటరింగ్ అనేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఈ పార్టికల్ సైజు చాలా పెద్దదిగా, వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉండి పార్టికల్ సైజు ఆ సైజులో లేదు అని అనుకుంటే ఆ లైట్ను స్కాటర్ చేయలేదు. ఉదాహరణకు మన అట్మాస్ఫియర్లో ఎక్కువ భాగం ఏమున్నాయంటే నైట్రోజను, ఆక్సిజన్, ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్ 21% ఉంటే నైట్రోజన్ 78% ఉంది. అంటే 99% ఈ 2 పక్క మాలిక్యూల్సే ఉన్నాయి. వీటి యొక్క పార్టికల్ సైజ్ అనేది లైట్లోని బ్లూ కలర్ని మరియు అంతకన్నా తక్కువ వేవ్ లెంత్లను స్కాటర్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. విబ్జిఆర్లో VIBGYOR. ఓకే, ఈ కలర్స్ అన్నిటిని కూడా స్కాటర్ చేయగలుగుతాయి. అంటే బ్లూను, ఇండిగోను, వైలెట్ని స్కాటర్ చేయగలుగుతాయి. మరి గ్రీన్లు, ఎల్లోను, ఆరెంజ్ను స్కాటర్ చేయలేవు అనమాట ఆ సైజు ఉన్నవి. సో ఇది ఓవరాల్గా ఒక లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని పార్టికల్ ఆల్ పాజిబుల్ డైరెక్షన్లో ఎమిట్ చేస్తే ఈ ఎమిట్ చేసే ప్రాసెస్లో కొంత ఫ్రీక్వెన్సీ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇది ఓవరాల్గా స్కాటరింగ్ జరిగే ఫినామినా. అయితే పార్టికల్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, ది స్కాటరింగ్ డిపెండ్ ద సైజ్ ఆఫ్ ద స్కాటరింగ్ పార్టికల్స్. ఈ స్కాటరింగ్ పార్టికల్స్ని స్కాటరింగ్ సెంటర్స్ అని కూడా అంటాం. అవే కదా స్కాటర్ చేసేది. సో వెరీ ఫైన్ పార్టికల్ స్కాటర్ మెయిన్లీ బ్లూ లైట్. మన కన్ను విబ్జిఆర్లో బ్లూ, ఇండిగో, వైలెట్ అన్నిటినీ స్కాటర్ చేసినప్పటికీ మన కన్ను దేనికి బాగా సెన్సిటైజ్ అయి ఉంటుంది, దేన్ని గుర్తించడానికి తయారైంది అంటే బ్లూ కలర్ని గుర్తించడానికి తయారైంది అనమాట మన కన్ను. మనం 3 ప్రైమరీ కలర్స్ని బాగా గుర్తుపట్టగలం. రెడ్,
గ్రీను, బ్లూ. ఈ మూడిట్లో ఇక్కడ ఈ మూడిట్లో ఇక్కడ ఈ పోర్షన్లో ఉన్న ప్రైమరీ కలర్ బ్లూ కాబట్టి మనం బ్లూ కలర్ని బాగా ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. పార్టికల్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ స్కాటర్ లాంగర్ వేవ్ లెన్స్. ఒకవేళ పార్టికల్ సైజు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మాలిక్యూల్ ఇలా లార్జర్ సైజు ఉన్నప్పుడు లార్జర్ వేవ్ లెన్స్ కూడా స్కాటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే గ్రీను, ఎల్లో, ఆరెంజ్ ఇవి కూడా స్కాటర్ అవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా తక్కువ స్కాటర్ అయ్యే కలర్ ఏంటి అంటే రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ అనేది లీస్ట్ స్కాటరింగ్ కలర్స్. మనకు విజిబుల్ లైట్లో మనం చూడలేని కాంతుల యొక్క వేవ్ లెంత్లు కూడా చాలా ఉన్నాయి. బట్ విజిబుల్ రేంజ్లో అతి తక్కువ స్కాటర్ అయ్యే కలర్ ఏంటి అంటే రెడ్ కలర్. ఈ కారణం చేతనే మనము సిగ్నల్స్లో, ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ కలర్ వాడడానికి ఏంటి కారణము, అది చాలా తక్కువ స్కాటర్ అవుతుంది, అంటే చాలా దూరం రీచ్ కాగలుగుతుంది అనమాట. అలా ఓకే, ఇది స్కాటరింగ్ అంటే. మరి స్కాటరింగ్ టిండాల్ ఎఫెక్ట్ అనేది కూడా మనం చూద్దాం. ఈ స్కాటరింగ్ వల్లనే బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక్కడ టిండాల్ ఎఫెక్ట్ అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొల్లాయిడ్ పార్టికల్స్ రైజ్ టు టిండాల్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ నార్మల్ సొల్యూషన్, ఇది కొల్లాయిడ్ సొల్యూషన్. నార్మల్ సొల్యూషన్ అంటే వాటి యొక్క పార్టికల్ సైజు 1 నానోమీటర్ కన్నా తక్కువగానే ఉంటే దాన్ని ట్రూ సొల్యూషన్ అని అంటాం. ఏవైతే కొల్లాయిడ్స్ అని అంటామో ఇవి 1 నానోమీటర్ నుండి 1000 నానోమీటర్ వరకు వాటి యొక్క పార్టికల్ సైజు ఉన్నప్పుడు వాటిని కొల్లాయిడ్స్ అంటాం అనమాట. ఈ కొల్లాయిడ్స్ ఏం చేస్తాయంటే లైట్ను స్కాటర్ చేయగలుగుతాయి. సో ఈ స్కాటర్ చేసే క్రమంలో ఒకటి నార్మల్ పార్టికల్ ఉంది, దీని సైజ్ చాలా తక్కువ కాబట్టి ఆ వేవ్ లెంత్తో ఇంటరాక్ట్ కాకుండా బయటికి వెళ్ళిపోతుంది. సో అది స్కాటరింగ్ సెంటర్ లాగా పనిచేయదు. ఆ పార్టికల్కి స్పెషల్గా కలర్ ఏం కనిపించదు. బట్ కొల్లాయిడ్లో ఏం చేస్తుందంటే అది వచ్చిన లైట్ను అబ్జార్బ్ చేసుకొని ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో అది రీఎమిట్ చేసి రిమైనింగ్ లైట్ను అది బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ యాక్ట్ లైక్ ఏ స్కాటరింగ్ సెంటర్. ఈ పార్టికల్ అనేది ఒక స్పెషల్ కలర్, అది ఏదైతే కలర్ని స్కాటర్ చేయగలుగుతుందో ఆ కలర్లో అది కనిపిస్తుంది. సో ఇక్కడ పాత్ అనేది కనిపించడం జరుగుతుంది. లేజర్ లైట్ వేసినాము, కొద్దిగా డెటాల్ వాటర్ తీసుకొని అంటే అక్కడ ఆ వెళ్ళే పాత్ మనకు కనిపించడం జరుగుతుంది. ఇది కొల్లాయిడ్ సొల్యూషన్స్ యొక్క లక్షణం అన్నమాట. ఇది ఇలా కొల్లాయిడ్స్ అనేది మన రియల్ లైఫ్లో కూడా చూడండి, ఇక్కడ ఫాగు, పొగమంచు అనేది పట్టింది, ఇక్కడ పాత్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇలా పాత్ కనిపించే ఎఫెక్ట్ని టిండాల్ ఎఫెక్ట్ అంటాం. టిండాల్ ఎఫెక్ట్లో లైట్ యొక్క ఏ ఫినామినా జరుగుతుందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ముఖ్యమైనది. ఓకే, టిండాల్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీని రిలేట్ అయిన క్వశ్చన్ చూద్దాం. ద కలర్ ఆఫ్ ద స్కాటర్డ్ లైట్ డిపెండ్ ఆన్ ఓకే, స్కాటర్ అయిన కలర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? కలర్ ఆఫ్ ద పార్టికల్ యొక్క కలర్ పైన, సైజ్ ఆఫ్ ద పార్టికల్, నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ద పార్టికల్, ఆల్ ద అబోవ్. మరి సరైన సమాధానం ఏంటి అంటే సైజ్ ఆఫ్ ద పార్టికల్ మీద ఈ స్కాటరింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ బ్లూ కలర్ ఆఫ్ ద స్కై అనేది బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటే మనకు ఆ వాతావరణంలో చాలా భాగం ఎయిర్ ఉంది. ఎయిర్లో ఆక్సిజన్, నైట్రోజన్ ఉన్నాయి. మోస్ట్లీ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. 78%, 21%, 78% ఉండడం జరిగింది. ఇవి ఏం చేస్తాయి, ఏ కలర్ని స్కాటర్ చేయడానికి అనుకూలము అంటే బ్లూ కలర్ని స్కాటర్ చేయడానికి అనుకూలము. సన్లైట్ నుంచి వైట్ లైట్ వస్తుంది. సో ఇక్కడ వైట్ చూపించలేం కాబట్టి రెడ్ తీసుకోవడం జరిగింది. ఈ వైట్ లైట్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఉన్న ఎయిర్ పార్టికల్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో ఇది వైట్ లైట్ని తీసుకొని ఇది బ్లూ లైట్ని స్కాటర్ చేయడానికి మాత్రమే అనుకూలమైంది అన్నమాట. ఆ సైజ్, ఆ పార్టికల్ సైజు బ్లూ లేదా అంతకన్నా తక్కువ ఉన్నవి స్కాటర్ చేయడానికి అనుకూలం. సో బ్లూ కాకుండా రిమైనింగ్ కలర్స్ ఏమవుతాయి, అవి స్కాటర్ చేయలేక లీవ్ చేయబడతాయి, వాటిలోంచి పాస్ ఆన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ స్కాటర్ అయింది. గ్రీన్ కొంతమేర రావడం, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేది చాలా బలంగా రీచ్ అవ్వడం జరిగింది. సో ఎక్కువ స్కాటరింగ్ సెంటర్స్ ఉన్నాయి అని అంటే అన్ని కలర్స్ స్కాటర్ అయిపోతాయి. తక్కువ స్కాటరింగ్ సెంటర్స్తో ఇంటరాక్ట్ అవుతుంది అని అంటే బ్లూ మాత్రమే స్కాటర్ అయిపోయి ఆకాశం మనకు ఇది ఈ పార్టికల్కి ఏ కలర్ ఉండదు యాక్చువల్లీ, బట్ ఇది బ్లూని స్కాటర్ చేయడం వల్ల ఆ స్కాటరింగ్ సెంటర్ లేదా ఆ పర్టికులర్ ఆటం అనేది మనకు బ్లూ కలర్లో అపియర్ అవుతుంది. సో ఆకాశం అంతా బ్లూ కలర్లో
మనకు కనిపించడం జరుగుతుంది. కొన్నిసార్లు తెల్లగా ఇలా రకరకాల కలర్లు కనిపించడానికి చాలా దుమ్ము కణాలు, వాటర్ మాలిక్యూల్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల కొంత వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రిడామినెంట్గా ఆక్సిజన్, నైట్రోజన్ కారణంగా ఈ స్కాటరింగ్ ఆకాశం అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. కారణమైన మాలిక్యూల్స్ ఏంటంటే ఆక్సిజను, నైట్రోజన్. ఏం ప్రాసెస్ జరుగుతుంది అంటే స్కాటరింగ్ జరుగుతుంది అనేది మనం గుర్తించాలి. ఓకే, బ్లూ కలర్డ్ స్కాటర్ ద మోస్ట్ అన్నమాట. నెక్స్ట్ మనం ఉదయం పూట, సాయంత్రం పూట గమనిస్తే సన్ అనేది మనకు ఎర్రగా కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట మోస్ట్లీ వైట్ లేదా ఎల్లోయిష్గా కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి గల కారణం ఏంది? మరియు సన్సెట్, సన్ రైజ్ అనేటి కొంత డిలే అవుతాయి. సన్ రైజ్ అనేది కొంత ఎర్లీగానే అవుతుంది, సన్సెట్ అనేది కొంత డిలే అవుతుంది. 2 నిమిషాలు ముందుగా మనకు సూర్యుడు కనిపిస్తాడు యాక్చువల్లీ. తర్వాత సన్ వెళ్ళిపోయిన తర్వాత 2 నిమిషాల వరకు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. వీటన్నిటికీ రీజన్ ఏంది అనేది మనం ఒక్కసారి చూస్తే చూడండి. సన్ నియర్లీ ఓవర్ హెడ్, లెస్ బ్లూ స్కాటర్డ్. చూడండి, మిట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు మనకు లెస్ స్కాటరింగ్ సెంటర్స్ని ఫేస్ చేస్తారు. ఇక్కడ గమనిస్తే ఇందాకే మనము స్కాటరింగ్ సెంటర్ల గురించి మాట్లాడుకున్నాం కదా. తక్కువ స్కాటరింగ్ సెంటర్లను ఫేస్ చేయడం వల్ల వైట్ లైట్లోని బ్లూ మాత్రమే స్కాటర్ అయి మిగిలినటి విబ్జిఆర్లోని విఐబి, జీవైఓఆర్లో విఐబి మనకు స్కాటర్ అయిపోతాయి. గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్ల యొక్క యావరేజ్ కలర్ ఎల్లో లేదా ఆరెంజ్. సో మిట్ట మధ్యాహ్నం మనకు ఎల్లో, ఆరెంజ్ కలర్లో కనిపించడం జరుగుతుంది. ఇంకా స్కాటరింగ్ సెంటర్లు తక్కువ ఉంటే రెడ్ కలర్లో కూడా కనిపించడం జరుగుతుంది. ఓకే, మరి సాయంత్రం పూట ఓకే మోస్ట్లీ ఎల్లో కలర్లో కనిపిస్తాడు మిట్ట మధ్యాహ్నం. మరి సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఏం జరుగుతుందంటే వాతావరణం నుంచి సన్ ఉండే దూరం అనేది పెద్ద ప్రభావం కాదు. రెండు ఆల్మోస్ట్ 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో కొంచెం వేరియేషన్ అనేది పెద్ద విషయం కాదు. మరి ఎక్కడ విషయం అనేది తేడా అవుతుందంటే అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన సన్లైటు ఇక్కడ ఫేస్ చేసే స్కాటరింగ్ సెంటర్ల కన్నా ఇక్కడ ఫేస్ చేసే స్కాటరింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద లైట్ స్కాటర్ అయిపోతుంది. దుమ్ము, ధూళి, వాటర్ మాలిక్యూల్స్ ఇట్లా విబ్జిఆర్లో విఐబి వైలెట్, ఇండిగో, బ్లూ అనేది ఆక్సిజను, నైట్రోజన్లతోనే స్కాటర్ అయిపోతుంది. ఇంకా గ్రీను, ఎల్లో అనేటి డిఫరెంట్ సైజ్ ఆఫ్ దుమ్ము కణాలతో, వాటర్ మాలిక్యూల్స్తో అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ తక్కువ స్కాటర్ అయ్యే రెడ్, ఆరెంజు, ఓకే వీటి యొక్క కాంబినేషన్ అయినటువంటి పొద్దున పూట రెడ్గా, సాయంత్రం పూట రెడ్గా సన్సెట్ అయ్యేటప్పుడు కనిపించడానికి కారణం ఏంటంటే లీస్ట్ స్కాటరింగ్. అవి అసలు స్కాటర్ అవ్వడం లేదు కాబట్టి ఆ కలర్ మన ఐ వరకు రీచ్ అవుతుంది అనేది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఓకే, మరియు 2 నిమిషాలు మనకు రిఫ్రాక్షన్ కారణంగా లైటు అనేది 2 నిమిషాలు ముందుగానే మనకు కనిపిస్తుంది. తర్వాత 2 నిమిషాలు సన్సెట్ అయిన తర్వాత కూడా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై ఈజ్ డ్యూ టు. స్కై బ్లూ కలర్లో కనిపించడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. రిఫ్రాక్షను, డిస్పర్షను, డైఫ్రాక్షను, స్కాటరింగ్. ఓకే, మరి సరైన సమాధానం ఏంటి అనేది ఆలోచన చేయండి. స్కాటరింగ్, లైట్ స్కాటర్ అవ్వడం, మిగిలిన కలర్స్ అన్ని స్కాటర్ అవ్వడం అనేది కారణం అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ స్కాటరింగ్ ఆఫ్ డాష్ కలర్ లైట్. ఏ కలర్ లైటు ఎఫెక్టివ్గా స్కాటర్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఎల్లో కలరా, రెడ్ కలరా, ఆరెంజా, బ్లూనా? మరి సరైన సమాధానం ఏంటి అంటే బ్లూ అనేది ఎఫెక్టివ్గా స్కాటర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద రెడ్ కలర్ ఆఫ్ ద సన్ అట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఈజ్ బికాస్. సన్ రైజ్ టైంలో, సన్సెట్ టైంలో మనకు రెడ్ కలర్లో కనిపించడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ ఒక్కసారి పరిశీలన చేయండి. రెడ్ కలర్ ఈజ్ లీస్ట్ స్కాటర్డ్, తక్కువగా స్కాటర్ అవుతుంది. బ్లూ కలర్ ఈజ్ లీస్ట్ స్కాటర్డ్. రెడ్ ఈజ్ మోర్ రిఫ్లెక్టెడ్, బ్లూ ఈజ్ మోస్ట్ రిఫ్లెక్టెడ్. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే గుర్తించండి, రెడ్ కలర్ ఈజ్ లీస్ట్ స్కాటర్డ్ అనమాట. ఓకే, ఒకవేళ మనకు ఎర్త్లో అట్మాస్ఫియర్ లేదు అని అనుకుంటే, లేదు మూన్ మీద ఉన్న పరిస్థితి గమనిస్తే ఉదయం పూట కూడా ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది. చూడండి, సన్ ఇక్కడ ఉండడం జరిగింది. అయితే మనకు ఆకాశం అంతా ఎలాగ అనిపిస్తుంది,
బ్లాక్గా ఉంది, ఎట్లాంటి స్కాటరింగ్ సెంటర్స్ లేవు, లైట్ను స్కాటర్ చేసి పలానా కలర్లో కనిపించే విధంగా చేసేటువంటివి ఏవి అక్కడ లేకపోవడంతో కేవలం సన్ అనేది వైట్ కలర్లో కనిపిస్తుంది. రిమైనింగ్ ఎయిర్ స్కై అంతా కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. స్కై ఏ కలర్లో కనిపిస్తుంది అంటే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సన్ ఎలా కనిపిస్తాడంటే వైట్ కలర్లో కనిపిస్తాడు. సన్ వైట్ కలర్లో కనిపించడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది ఆస్ట్రోనాట్ల పరిస్థితి. అదేవిధంగా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ కలర్ తీసుకోవడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ, మరి రిమైనింగ్ కలర్స్ యొక్క వేవ్ లెంత్ గమనిస్తే దీని యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం చేత లీస్ట్ స్కాటర్ అవ్వడం చేత పొగమంచు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువ దూరం వరకు లైట్ సిగ్నల్ వెళ్తుందన్నమాట. లీస్ట్ స్కాటరింగ్, రెడ్ లైట్ అనేది లీస్ట్ స్కాటరింగ్, అది ప్రధానమైన కారణం. ఓకే, ఇక్కడ చూద్దాం. డేంజర్ సిగ్నల్స్ ఆర్ ఇన్ రెడ్ కలర్ బికాస్, ఎందుకు? రెడ్ ఈజ్ లీస్ట్ స్కాటర్డ్, రెడ్ హ్యాజ్ మోర్ వేవ్ లెంత్. మరి సరైన సమాధానం ఓకే, ఆప్షన్స్ పెట్టి గుర్తించండి, పాజ్ పెట్టి. మరి సరైన సమాధానం ఏంటి అంటే రెండు కూడా సరైనవే, రెండు రీజన్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ఎర్త్ హ్యాడ్ నో అట్మాస్ఫియర్ ద స్కై వుడ్ హ్యావ్. ఒకవేళ ఎర్త్ పైన అట్మాస్ఫియర్ లేకుంటే స్కై ఎలా కనిపించేది? బ్లూ కలర్లోనా, వైట్ కలర్లోనా, బ్లాక్ కలర్లోనా, రెడ్ కలర్లోనా? మరి సరైన సమాధానం ఏంటి అంటే మరి సరైన సమాధానం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఎట్లాంటి స్కాటరింగ్ సెంటర్స్ లేవు కాబట్టి. అదేవిధంగా నెక్స్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అనమాట. మరి స్టార్స్ ఎందుకు మినుకుమంటాయంటే ప్రధాన కారణం వచ్చి స్టార్స్ చాలా దూరంగా ఉన్నాయి, మిలియన్స్ కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినాక డిఫరెంట్ డెన్సిటీ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్లో లైట్ ట్రావెల్ అవ్వడం వల్ల రిఫ్రాక్షన్ జరుగుతుంది, కంటిన్యూయస్ రిఫ్రాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నది కాస్త చూడండి, సన్ ఇక్కడ ఉంది, బట్ లైట్లో మనకు ఎయిర్లో రకరకాల లేయర్స్ ఆఫ్ లైట్ను ఫేస్ చేసి బెండ్ అయ్యి అది కన్నుని చేరుతుంది. బట్ కన్నుని చేరితే కన్ను ఎప్పుడు కూడా లైట్ రెక్టిలీనియర్గా చక్కగా వస్తుందేమో అనేటువంటి పర్సెప్షన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వాస్తవమైన స్టార్స్ కన్నా కొంచెం పైన ఉన్నట్టు కనిపిస్తుంది. మరియు ఇది పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ కాబట్టి రిఫ్రాక్షన్ అనేది ఎయిర్లో డెన్సిటీ అనేది కంటిన్యూగా చేంజ్ అవ్వడం వల్ల టెంపరేచర్తో దీని యొక్క పొజిషన్ కూడా షఫుల్ అయినట్టు కనిపిస్తుంది, బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇది ప్రధాన కారణం, పాయింట్ ఇమేజ్. మరి దగ్గరలో ఉన్నటువంటి ప్లానెట్లు ఏవైతే ఉన్నాయో మెర్క్యూరీ కానీ వీనస్ కానీ ఇవి ఎందుకు ట్వింకిల్ అవ్వడం లేదంటే ఇవి పాయింట్ సైజ్ ఇమేజ్ కాదు, ఇది ఒక ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే మోర్ దాన్ 1 పాయింట్ లాగా మనకు అపియర్ అవుతాయి. సో ఇవన్నీ స్కాటరింగ్ అవుతాయి కాబట్టి వీటి యొక్క ఓవరాల్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఏమవుతుంది అని అంటే ఇవి బ్లింక్ అయినట్టుగా మనకు తెలియదు. ఓకే, ఎందుకంటే అది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్, ఇది పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఓకే, ఇది కారణం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నేమ్ ద ఫినామినా దట్ కాజ్ ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఆన్ క్లియర్ స్కై. క్లియర్ స్కైలో మనకు ట్వింకిల్ అవ్వడానికి కారణం ఏంటి? అట్మాస్ఫియర్ యొక్క రిఫ్రాక్షనా, డిస్పర్షన్ ఆఫ్ లైటా, రిఫ్లెక్షన్ ఆఫ్ లైటా, ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? అంటే మరి సరైన సమాధానం ఏంటి అంటే అట్మాస్ఫియర్ యొక్క రిఫ్రాక్షన్ కారణంగా స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతాయి. ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.